ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆసీనులైనటువంటి మీలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా నమస్కారాలు. నేను అప్పారావు, జబర్దస్త్ ఆర్టిస్టు. మీ అందరికీ టైటిల్ తెలుసా? సినిమా టైటిల్ ఎవరైనా ఒకటి చెప్పాలి. మీరు చెప్పడానికి లేదు, ఆడియన్స్లో చెప్పాలి. ఎవరైనా గట్టిగా చెప్పండి. జబరజంగి. ఇటువైపు నుంచి చెప్పండి. జబరజంగి అంటే ఏంటి? సినిమా పేరండి. సినిమా పేరే జబరజంగి అంటే అర్థం ఏంటి? తుపాకీ. జబర్జంగ్ అంటే తుపాకీ అయినా సురేష్ గారు ఒకసారి ఆయన క్లాప్స్ ఇవ్వండి. అంటే టైటిల్ అయితే చాలా క్యాచీగా ఉంది. రేపు పొద్దున్న సుహారా ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్లో రేపు ఉదయాన్న భారత కాలమానం ఎన్ని గంటలకు టెలికాస్ట్? ఇది 11 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఒక పర్పస్ఫుల్ మూవీ, ఒక మంచి ఉద్దేశం కలిగినటువంటి కథా ఇతివృత్తం కలిగినటువంటి చిత్రం. కాబట్టి మీరందరూ మన ఈ సుహారా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అయ్యేటటువంటి జబర్జంగి అనేటటువంటి ఫిల్మ్ని చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. గివ్ హిమ్ ఏ ఎంటైర్ యూనిట్ ఆఫ్ జబర్జంగి. ముఖ్యంగా పిన్నింటి నాయుడు గారు దర్శకులు వారు వచ్చారా. అలాగే ఈ చిత్రంలో లైక్ కర్ణుడు పాత్రలో యంగ్ అండ్ డైనమిక్ మా సురేష్ గారికి ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. ఇందులో ఒక కీలకమైన ప్రధానమైన పాత్రలో నటించారు. జబర్దస్త్ అప్పారావు ఏంటి, ఎన్టీఆర్ కళాక్షేత్రం రావడం ఏంటి, ఎందుకు వచ్చాడు, దేనికి వచ్చాడని చాలామందికి డౌట్ ఉండొచ్చు. సురేష్ గారికి గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇక్కడ చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉన్నారు. అక్కడ మాత్రం క్యారెక్టర్ వేరుగా ఉంటుంది, అది కూడా మీరు చూడాలి. ఇంకా ఇందాక చెప్పినట్టుగా జబర్దస్త్ అప్పారావు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో రావడం ఏంటి, ఒంగోలు రావడం ఏంటి, మీకు చాలామందికి డౌట్స్ ఉంటాయి. కానీ ఈ సుహారా ఎంటర్టైన్మెంట్స్ ఈ జబర్జంగి ఫిల్ము రేపు రిలీజ్ సందర్భంగా నన్ను ఒక గెస్ట్గా మీ సమక్షంలో తీసుకొచ్చినందుకు, ముఖ్యంగా మా బావగారు ఈ మధ్యకాలంలో రాచరికం తర్వాత రానున్న అనేక సినిమాల్లో ఇప్పుడు పుష్ప 2లో కూడా చేస్తున్నారు. ఒక్కసారి సార్ కూడా క్లాప్స్ ఇవ్వండి. మా బావగారు కోటి గారు జ్వాలాముఖి అనేక సినిమాలు ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి ఎంతోమంది పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు. లైక్ కృష్ణ గారి దగ్గర నుంచి, ఎంవిఎస్ అరుణాథరావు గారి దగ్గర నుంచి, తొట్టంపూడి వేణు గారి దగ్గర నుంచి ఆ పరంపరలో బావగారు నాకు ఇప్పుడు కాదు ఒక 15-20 ఏళ్ళు పరిచయం. మాకు నన్ను అభిమానపూర్వకంగా బావగారు అని పిలిచి వారి ద్వారా ఈ కార్యక్రమానికి మా సురేష్ గారు ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ ఫిల్ము ఒక పర్పస్ఫుల్ మూవీ. రెండోది యూట్యూబ్ ఛానల్ కూడా సుహారీ కూడా ఏంటంటే ఏదో మనం ఫిల్మ్ తీసాం, యూట్యూబ్లో పెట్టాం, డబ్బులు వచ్చాయి, బ్యాగ్లో వేసుకున్నాం అని కాదు. దీంట్లో వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజాహితాన్ని కోరి, ప్రజా ప్రయోజనాన్ని కోరి ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగించేటటువంటి మంచి కార్యక్రమం. కాబట్టి మనం ఎక్కువ మంది ఈ ఫిల్మ్ని చూస్తే వారు ఏదైతే చేయాలనుకున్నారో ఆ సంకల్పం నెరవేరుతుంది. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మేడం కుమారి గారు కావాలి. నెలవంక తొంగి చూసింది మన నెలవంక తొంగి చూసింది. ఒక్క నిమిషం పాట వెళ్ళిపోతుందమ్మా అనుకోవద్దు, చిన్న టెక్నికల్ ప్రాబ్లము. పెట్టండి మేడం. తొంగి చూసింది, చలికాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. నెలవంక
తొంగి చూసింది చల్లి గాలి నేను సోకింది చిరునవ్వులను చెలికాడు పలుక నిలువెల్లి విరిసింది ములవంక తొంగి చూసింది. ఇదేదో ఏ జన్మలోని వరమా ఈ జన్మలోన దొరికే ఏ జన్మలోని వరమా ఈ జన్మలోన దొరికే ఏ పూలనో ఫలమో నీ రూపమందు నిలిచే సుడిగాలులైన జడివానలైన విడిపోని బంధమీ వెలసి లవంక తొంగి చూసింది చలి గాలి నేను సోకింది రామస్వామి. ఏమి స్వామి ఇది? ఏం చేస్తాం మేడం? అమ్మా రెండో చరణం పెట్టండి మేడం, రెండో చరణం పెట్టండి. రామస్వామి నువ్వు రాయ్యా. అదే పనిగా ఉన్నాం సార్, క్షమించాలి. రామస్వామి ఉన్నాడు కండక్టర్. జన్మలోని వరమా ఈ జన్మలోన దొరికే ఏ జన్మలోని వరమా ఈ జన్మలోన దొరికే ఏ పూలనో ఫలమో నీ రూపమందు నిలిచే సుడిగాలులైన జడివానలైన విడిపోని బంధమీ వెలసి లవంక తొంగి చూసింది చలి గాలి నేను సోకింది ఆనాటి బలపు పాట ఈనాటి బ్రతుకు బాట ఆనాటి బలపు పాట ఈనాటి బ్రతుకు బాట ఆనాటి కలవరింత ఈనాటి కౌగిలింత ఏ నాటికైనా ఏ చోటలైనా విడిపోయినోని మన జంట నెలవంక తొంగి చూసింది చలిగాలి మేలు సోకింది చిరునవ్వులను చెలికాడు పలుక నిలువెల్లి విరిసింది నెలవంక తొంగి చూసింది చలిగాలి మేలు సోకింది. కుమారి గారితో పాడడం కూడా నాకు చాలా సంతోషం. మేడం అని పిలిచేటప్పుడు రామస్వామి చెప్పాడు మేడం చాలా సీనియర్ అండి. మేడం మీది ఒంగోలా? సూపర్ మేడం, మీతో పాడే అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషం. విన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. నన్ను దోచుకుంది బట్టే కానీ ముందు అదే అనౌన్స్ చేసాం, ఈ పాట పాడాం. పర్వాలేదండి. నెలవంక తొంగి చూసింది అంటే నిజంగా ఈ రోజు తొంగి చూసింది. నువ్వు రా శైలు కూడా క్లాప్స్ చెప్పండి. మేము రాకముందు ఈ రోజు నిజంగానే నెలవంక తొంగి చూసేసి ఎందుకంటే చందమామ వచ్చాడుగా. అందుకే అంటున్నాను. శైలుకి ఎందుకు క్లాప్స్ కొట్టమన్నానంటే క్రికెట్లో ఫస్ట్ బ్యాట్స్మెన్కి చాలా ప్రెజర్ ఉంటుంది. కార్యక్రమాన్ని నిర్వహించాలంటే కూడా శైలు లాంటి ఒక సమర్థవంతమైన యాంకర్ ఉంటేనే జరుగుతుంది. కాబట్టి గివ్ హర్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ అలాగే మరో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జ్వాలా కోటి గారిని మన యొక్క స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్. కీచకాలు మూవీ తోటి
వారి యొక్క విలనిజాన్ని మనకి చూపించేసి ప్రతి ఒక్క ఓటీటీ అలాగే ప్రతి ఒక్క మూవీలో తనకంటూ ఒక ఎన్టీఆర్ కళాక్షేత్రానికి మనందరినీ ఇక్కడ తీసుకొచ్చినటువంటి సుహారి ఎంటర్టైన్మెంట్ టీంకి ఇక్కడ మనందరం ఈ చల్లని సాయంత్రం కలుసుకోవాలని ఆయన కోరుకున్నందుకు ఇక్కడికి వచ్చాం. మనందరం మేము పిలవగానే మా అందరి మీద అభిమానంతో మమ్మల్ని దీవించడానికి మా బావగారు అప్పారావు గారు హుటాహుటిని వచ్చారు. నాకు పని ఉంది, నేను వేరే పనిలో ఉన్నాను, నేను బిజీగా ఉన్నాను, ఇట్లాంటి ఏమీ చెప్పలేదు. ఎప్పుడు రావాలి, ఎన్నింటికి రావాలి, ఇదే అడిగారు ఆయన. వారి సమయం కాకుండా మన సమయానికి మనకు తగ్గట్టుగా మన వాళ్ళు సమయం చెప్పినప్పుడే ఆయన వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. పోతే ఇది లాస్ట్ టైము రవీంద్ర భారతిలో హైదరాబాద్లో షో వేస్తున్నామని చెప్పేసి సురేష్ గారు, మన శ్రీనివాస్ గారు, మన రవితేజ వీళ్ళందరూ చెప్పినప్పుడు హైదరాబాద్లో నేను ఈ షో చూడటం ఆల్రెడీ జరిగింది. రవీంద్ర భారతిలో షో మన ఒంగోలు తరఫున అక్కడ షో వేస్తున్నారంటే ఎన్టీఆర్ కళాక్షేత్రంలో షో వేయటం అంటేనే చాలామందికి చాలా ఒక డ్రీమ్గా ఉంటుంది. అట్లాంటిది మన ఒంగోలు వాళ్ళు తీసినటువంటి మన సినిమాని రవీంద్ర భారతిలో వేస్తుంటే మనందరికీ కూడా జిల్లాకే గర్వకారణం అని నేను ఆ రోజు ఫీల్ అయ్యాను. నేను అది ఆ కళాకారులకే తెలిసిద్ది ఆనందం. దాస శ్రీను గారు, రామకృష్ణ, ఇంకా అంటే ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, చాలామంది ఆర్టిస్టులు అందరూ ప్రతి ఆర్టిస్టు కూడా చాలా బాగా చేశాడు. ఎవరు కూడా ఏం క్యారెక్టర్ తక్కువ ఎక్కువ అని చెప్పడానికి లేదు. కాకపోతే అందులో మెయిన్ రోల్ బాగా చేశాడు. దీని అంటే సమాజంలో ఎలా మనం అవమానించబడుతున్నారు, ప్రతి వాడికి ఒక టాలెంట్ ఉంటుంది. అవమానించబడుతున్నప్పుడు వాళ్ళు పడేటువంటి తపన, ఆ మనోవేదన ఎలా ఉంటుందో ఒకసారి మనకు చూపించారు. సో సమయభావం అయిపోతుంది కాబట్టి మీరందరూ వచ్చి చాలాసేపు అవుతుంది, చాలా వెయిట్ చేశారు. ట్రైలర్ లాంచ్ చేద్దాం ఫస్ట్, తర్వాత అందరం కలిసి ఇక్కడే కూర్చొని అందరం మూవీ చూద్దాం. క్షమించాలి ఆలస్యమైనందుకు. ఇంతమంది జనాభా వచ్చారంటే సుహారి మీద అభిమానం. ఒక్కసారి టీంకి అందరికీ క్లాప్స్ ఇద్దాం. నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. అంటే ఇంతమంది ఇంచుమించుగా 75% ఫుల్ అయిపోయింది థియేటర్ కూడా చాలా చాలా చూడముచ్చటగా ఉంది. థ్యాంక్ యూ. అంతే. బావగారితో ఉన్నటువంటి చదువుతున్నాం అలాగే ట్రైలర్ లాంచ్ అని చెప్పండి. మీ అందరి చెప్పట్ల మధ్య జబర్దంగి ట్రైలర్ లాంచ్. మా బావగారు చెప్పాలి, మీరు చెప్పండి. నేను చూశాను, నేను ఆల్రెడీ నా ఒపీనియన్ చెప్పుకున్నాను, మీ ఒపీనియన్ చెప్పండి. అంటే టీం అందరికి కూడా మళ్ళీ శుభాకాంక్షలు. అభిమాన ప్రేక్షకులందరికీ మరొక్కసారి స్టేజ్ మీద నుంచి మనందరం క్లాప్స్ కొట్టాలి. మీ వాల్యుబుల్ టైము సినిమా స్టార్ట్ అయినప్పుడు జనరల్గా కొంతమంది జారుకుంటారు, టైం అయిపోయిందనో ఆకలేసిందనో. కాదు, ఈరోజు నిజంగా సాధనాల సురేష్ బాబు నిజంగా ఈ సినిమా ద్వారా సాధించాడని చెప్పొచ్చు. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అట్ ద సేమ్ టైం మాయకి కూడా క్లాప్స్ కొట్టాలి. సూర్యమాయ మామూలు మాయ కాదు. అలాగా ఆ బేవర్స్ బ్యాచ్ వచ్చిందా, 4 కుర్రాళ్ళు రాలేదు, వాళ్ళకి కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి. చాలా న్యాచురల్గా చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఇది 7 డేస్లో చేశారన్నారు. ఈ టీంకి వన్స్ అగైన్ గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్. 7 రోజుల్లో చేయడం అంటే చాలా చిన్న విషయం కాదు. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ ఉంటే బాగుండు. నాయుడు పెన్నింటికి కూడా ఒక్కసారి మనం క్లాప్స్ ఇద్దాం. ఏదో సినిమా తీసేసేవాళ్ళని కాకుండా రామాయణం కానీ, మహాభారతం కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ మనకి ఏదో రకంగా ఏదో ఒక మంచి చేస్తూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో చేసిన అన్ని క్యారెక్టర్లకి మనం క్లాప్స్ కొట్టాలని ఆయా పాత్రల్ని అద్భుతంగా పాత్రోచితంగా నటించారు. ఇంకా ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే సాధనాల సురేష్ బాబు, కొండబాబు, కొండబాబు అమ్మ చెల్ల కదా, చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే పుట్టిన వెంటనే తల్లిపోయింది, అది ఆయనకు తెలియదు కూడా చిన్నపిల్లాడికి. తర్వాత తండ్రి పోయాడు, సరే ఏదో అలాగ పెళ్ళయింది, పెళ్ళం పోయింది. ఇన్ని పోయిన తర్వాత ఒక ఆత్మ సంఘర్షణ ఉంటుంది. ఆ సంఘర్షణలో చేయడమే ఆ క్యారెక్టర్ యొక్క గొప్పతనం. అలాంటి పాత్ర మిమ్మల్ని ఎంచుకున్నందుకు పెన్నింటి నాయుడుకి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక పర్పస్ఫుల్ మూవీ. మనందరికీ అర్థమవుతుంది. భారతం జనరల్గా ఏం చెప్తారంటే ఒక్క మాటలో చెప్పేస్తారు, కానీ భారతం కానీ రామాయణం కానీ మనకు చాలా విషయాలు నేర్పుతాయి. కానీ
ఇది ఒక మంచి మూవీ కాబట్టి మీకున్న అభిమాన ప్రేక్షకులందరూ కూడా రేపు 11 o'clockకి సుహారి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో మీరు అందరూ చూడండి. మీరే కాదు, ఇది అందరికి ఉపయోగపడేది కాబట్టి ఎక్కడ కూడా దూరంగా ఎక్కడికి వెళ్ళలేదు, మనలోనే ఉంది కాబట్టి మీ వంతు మీ సర్కిల్లో కూడా దీన్ని ఫార్వర్డ్ చేసి దీన్ని పెద్ద విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ, ఇది ఒక పర్పస్ఫుల్ మూవీ. వీళ్ళు కూడా చాలా సేవా కార్యక్రమాలకి ఈ డబ్బును ఉపయోగిస్తారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఎంటైర్ యూనిట్ ఆఫ్ సుహారి టీమ్. జబర్దస్త్. థ్యాంక్ యూ మాయా, నిజంగా అద్భుతంగా చేసావు మాయా. నువ్వు ఫస్ట్ నువ్వు చివరి నిమిషంలో నీ 2 కళ్ళు చూసిన తర్వాత నాకు అనిపించిందమ్మో దెబ్బేస్తాడు మాయా అని. దెబ్బ వేసావు, దెబ్బ వేయకుండా లేదు కానీ వాస్తవాన్ని చెప్పింది. ఇది అవకాశవాది క్యారెక్టరు, ఎవడైనా ప్లేస్లో ఉంటే చేస్తాడు, కానీ అక్కడ మళ్ళీ అంత సంఘర్షణ జరిగింది. ఆ తుపాకీతో వేసేస్తే ముందు కట్ చూస్తే మనం వేసేసాడు అనుకుంటాం, అక్కడ మళ్ళీ ఆయన వచ్చాడండి మీతో పాటు ఖైదీ, మీ పక్క ఖైదీ, ఆయనకు కూడా క్లాప్స్ ఇవ్వండి. చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. మాటలు రాసింది ఎవరు ఉన్నారా సార్? అక్కడ సాయిరామ్ కృష్ణ గారు కూడా అద్భుతమైన మాటలు రాశారు. అలాగే నిర్మాత నున్న అమ్మ, నీకు కూడా చాలా చాలా సంతోషం. మీ భర్త గారిని హీరోగా పెట్టి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి హీరో హూ సెడ్ లీడ్ రోల్, హీరోయినా కాదు అది క్యారెక్టరు. మరి మీరు కథానాయకుడు అంతే. ఒంగోలుకి ఇప్పుడు ఒక హీరో వచ్చాడు యూట్యూబ్ ద్వారా, అట్లా ఏమీ లేదు. మీ శ్రీమతి గారు కూడా చాలా చాలా సంతోషం. మరి డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు కానివ్వండి, మీ డబ్బులు అయితే మీకు వస్తాయి. ఇలాంటి మూవీసే తీయండి, ఎందుకంటే గుంపులో గోవిందే చాలామంది తీస్తూనే ఉన్నారు. ఇందులో అక్కడక్కడ నాన్ వెజిటేరియన్గా కొన్ని మాటలు, లంజాగొడగానే మాటలు, కొన్ని భూత పదాలు వాడినా ఆ సందర్భానికి అది నేను చూసినప్పుడు అమ్మో ఏంటి ఇలా ఉందని మా బావగారితో అన్నాను. లేదు బావా, అందులో విషయం ఉందన్నాడు. అంటే ఆ పల్లెటూరులో ఉండే లాంగ్వేజ్ అలాగే ఉంటుంది కాబట్టి ఆ కుర్రాళ్ళకైతే అద్భుతంగా చేశారు. ఆ కుర్రాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉంది. అలాంటి క్యారెక్టర్లు బోర్డు వస్తాయి ఆ కుర్రాళ్ళు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, గుడ్ లక్. ఇప్పుడు కలియుగ కర్ణుడిగా అద్భుతమైన నటనని ప్రదర్శించినటువంటి సురేష్ గారు మాట్లాడారు. మీలో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, నా పరిచయం ఉన్నవాళ్ళు, నేను ఈ స్టేజ్కి రావడానికి కొంచెం బ్యాక్ బోన్గా ఉన్నవాళ్ళు. మొదటిగా కొత్త సేనారెడ్డి గారు, మా గురువు గారు మాట్లాడవలసింది కోరుతున్నాం. నమస్కారం. వేదిక మీద ఉన్నట్టు పెద్దలందరికీ కూడా, తర్వాత ఈ సురేష్ తీసినటువంటి ఇప్పటి వరకు కూడా సురేష్ చిన్న మూవీస్ అంటే మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే తీస్తూ ఉన్నారు. అంటే మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్స్ తీస్తూ ఉన్నాడు. కానీ అంటే నా వరకు నేనైతే ఎప్పుడు కూడా రకంగా అంటే మీకు బాధలు వచ్చి నేను ఎంకరేజ్ చేసేవాడిని కాదు. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను నేను, ఎందుకంటే సురేష్ని ఈ ఫీల్డ్లో అంత వద్దు సురేష్, అది డబ్బులు పోగొట్టుకునేది కానీ వచ్చేది కాదు అనవసరంగా అని చెప్పి ఎంకరేజ్ చేసేవాడు కొన్ని అయితే కాదు. కానీ ఈరోజు ఈ సినిమా తీసినప్పుడు చూసినట్టు సినిమా తీసినప్పుడు కూడా నేను వెళ్ళటం జరిగింది. కానీ బాగా మెసేజ్ ఓరియంటెడ్గా బాగా తీశారు ఫిల్ము. చూడడానికి అందరూ కూడా ఇంతమంది ఎవరు కూడా సీట్లోంచి లేకుండా కూర్చొని చూశారంటే సినిమాలో విషయం ఉంటేనే ఎవరైనా కూర్చొని చూడగలరు, కానీ లేకపోతే అందులో వేసుకోవటం, రివ్యూలు వేస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సినిమా చాలా బాగుంది, బాగా వచ్చింది. మీ అందరికి కూడా, ఈ టీం అందరికి కూడా ఇంకొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సార్ తర్వాత నన్ను బాగా ఎంకరేజ్ చేసింది ఫిల్మ్స్ పరంగా కానీ డాక్యుమెంటరీస్ కానీ మరో గురువు గారు వెంకటరామరెడ్డి గారు వచ్చి 4 మాటలు మాట్లాడారు. అందరికీ నమస్కారం. మరి సుహారి ఎంటర్టైన్మెంట్స్, మరి మా సురేష్ మరి ఈ స్టేజ్కి రావడం అంటే నేను ఎన్నోసార్లు ఎంకరేజ్ చేసేవాడిని. ఇది షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు కానీ ఏదైనా ఒక స్టేజ్కి రావాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎప్పటికైనా
ఒక కళారంగంలో ఒక ఇండస్ట్రీ. మరి ఈరోజు ఒక ఫుల్ లెంగ్త్ ఫిల్ము నాకే ఆశ్చర్యం వేసింది. ఈ స్థాయిలో ఫిల్మ్ ఉంటుందని తన యాక్షన్ కానీ ఏ విధంగా చూసినా కూడా మరి టీము మరి పూర్తిగా సక్సెస్ అయ్యారనేది నేను నమ్ముతున్నాను. మరి భవిష్యత్తులో కూడా మరి సురేష్ ఒక ఉన్నత స్థాయికి మరి వారి అపాయింట్మెంట్ తీసుకొని మేము కలిసే స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. మరొకసారి మరి జబర్దస్త్ అప్పారావు గారి సమక్షంలో మేము నిలబడి మాట్లాడటం అనేది మరి ఆ అవకాశం కల్పించిన మా సురేష్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ రవి గారు మాట్లాడు. సార్ కూడా కళారంగానికి బాగా ఇంపార్టెంట్. మమ్మల్ని కూడా ఓటు అనేది మొన్న ఈ మధ్య ఎలక్షన్లో చేయించాం. దాన్ని చాలా ప్రోత్సహించి మమ్మల్ని కలెక్టర్ గారి దగ్గర మనల్ని పొందే విధంగా ముందుకు తీసుకెళ్లారు. చాలా థ్యాంక్స్ సార్. మీ వల్ల మేము బయటకు వచ్చాం, చాలా బయటకు వచ్చాం. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ అన్నగారు అప్పారావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బ్రదర్ కోటికి కూడా. సురేష్ మొదటి నుంచి చాలా డాక్యుమెంట్స్ తీస్తూ ఉంటారు వాళ్ళ టీం. అన్నీ కూడా సందేశాత్మకంగా ఉండే ఒక మంచి డాక్యుమెంట్స్ చాలా చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు యూట్యూబ్ సినిమా ఒకటి రావడం, అందులో ఫస్ట్ ఒక 15 నిమిషాలు కొంత ఏదో కన్ఫ్యూజన్గా అనిపిస్తుంటుంది, కానీ రాను అది కథలోకి వెళ్ళి చాలా డెప్త్లో మెసేజ్ రావడం, మంచి క్యారెక్టర్ చేయడం, అదేవిధంగా వాళ్ళ మామయ్య గారు పాత్ర కూడా చాలా బాగుంది. సంగీతం కానీ స్క్రిప్ట్ చాలా బాగుంది. రాబోయే కాలంలో మంచి సినిమా ఒకటి డైరెక్ట్గా వచ్చేటట్టుగా సురేష్ వాడు ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సప్తం ఫిలిం చూడడం జరిగింది. కోపానికి సహనానికి మధ్య తేడాను కూడా తక్కువ టైంలో ఫిలిం నిర్మించి సురేష్ చాలా మంచి ప్రయోగం చేశాడు. మనందరం ఒంగోలు వాసులుగా ఆ మిత్రుడిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సురేష్ ఫౌండేషన్ స్థాపించి ఎంతోమంది పేదలకు అండగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఆయన ఈ ఫిలిం ద్వారా కూడా ఎక్కువ మందికి సహకారం అందించాలని మనస్ఫూర్తిగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీని కోరుతూ ఈ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇక్కడ ఉన్న పెద్దలు ఏంటంటే చేసిన మేలు మర్చిపో, పొందిన మేలు గుర్తుంచుకో అంటారు. ఎంతమంది ఈ రోజుల్లో గుర్తుపెట్టుకుంటారు? అది లేదు. కానీ ఇంత పెద్దవాళ్ళు వచ్చి అంత సహకారం చేసి ఆ అబ్బాయి అంతగా ఎదిగాడు. ఎంటైర్ ఫ్యామిలీకి కానీ వైఫ్కి కానీ అందరికీ చెప్పారు. ఫైనల్గా రెస్పెక్టెడ్ టెక్నీషియన్ సాంకేతిక బృందానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే చెప్పారు మాయ, ఈ సినిమాకి కల్కి సినిమాకి చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అతను కూడా ఈ వర్క్ చేశారన్నారు. చాలా ఒక మెంబర్ దీన్ని వర్క్ చేయడం జరిగింది. ఎంటైర్ సాంకేతిక బృందానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పర్సనల్గా నేను వస్తున్నానని తెలిస్తే జనరల్గా జబర్దస్త్ కళాకారులు వస్తున్నట్టు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నా అభిమానులు కావచ్చు, నా వెల్ విషర్స్ కావచ్చు, నా గురువులు కావచ్చు, అలాగే అద్దంకి నౌకతోటి జయబాబు గారు, మరి అద్దంకి నుంచి అన్ని పనులు మానుకొని నా కోసం సుబ్బిశెట్టి పేమెంట్ వారు నా కోసం వచ్చారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు రెస్పెక్టెడ్ సీఎం గారికి సెక్యూరిటీగా సేవలు అందించినటువంటి పెద్దవారు వచ్చారు. అలాగే మన గొప్పతనం ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చిన్న గారు, వారిద్దరు అన్నదమ్ములు కూడా ఏ స్టేజ్ వేయాలన్నా సరే వాళ్ళ తర్వాత ఎవరైనా ఇక్కడ స్టేజ్లే అన్ని రాష్ట్రాలకి తిరిగితే అటువంటి స్టేజ్ ప్రొపరేటర్ గారు మా చిన్న గారికి, ఇంకా మా మౌలాలి అద్దంకి నుంచి వచ్చారు. మా అద్దంకి సీను గారు, అద్దంకి సీను గారు అంటే నెంబర్ 1 చూపించేటట్టు అంటే వారి కుమారుడు అద్దంకి రాము వచ్చారు, మా అబ్బాయి మౌలాలి వచ్చారు, వీరు వచ్చారు. ఇంకెవరెవరైతే వచ్చారో వారందరికీ నా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ దగ్గర నుంచి మరిన్ని మంచి మూవీస్ రావాలని మా బావగారి ద్వారా నన్ను పిలవండి. జ్వాలా కోటి గారు ఈరోజు మంచి ఆతిథ్యం. నేను ఒంగోలులో దిగిన దగ్గర నుంచి వారి ఇంటికి తీసుకెళ్ళి హాయిగా ఏసీ రూమ్ వచ్చి వేడి నీళ్ళు పెట్టి మధ్యాహ్నం మంచి భోజనం పెట్టి తీసుకొచ్చారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోయి చాలా సినిమాలు నాకు ఇచ్చారు, వారు చాలా సినిమాలు ఇచ్చారు. మంచి పరిచయం ఉంది. వారితో ఒకసారి పరిచయం అయితే చిరకాల స్నేహంగా ఉంటుంది. కాబట్టి మీతో పాటు నన్ను కూడా కలుపుకోండి. మీ అన్నింటిలో కూడా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది.
అన్ని రకాలుగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకే ఒక్క నిమిషం అండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం సార్. అలాగే నెక్స్ట్ మన కోటి సార్ ఎప్పుడు ఇందాక అన్న చెప్పినట్టు కొల్లా మదన్న, మారెన్న సుబ్బారావు గారు మరియు కోటన్న, అప్పారావు గారు నలుగురు చేతి మీదుగా సన్మానం చేసి మామయ్య గారికి ఒక చిన్న సన్మానం అండి. మన జబర్జంగి మామయ్య గారికి చిన్న సన్మానం. ఇక్కడికి వచ్చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ముందుగా నా నమస్కారాలండి. నేను ఈ చిత్రంలో కొంటిసూరి అనే క్యారెక్టర్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన నాయుడు పెన్నింటి డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు, మీ ఈ క్యారెక్టర్ కంపల్సరీగా మీరు మాత్రమే ఈ సినిమాలో చేయాలి, మీరు చేస్తేనే ఈ సినిమాలో చేస్తాను అని చెప్పి నా చేత ప్రామిస్ చేసుకున్నారు. ఇది చాలా పెద్ద బాధ్యత, ఇది చాలా మెయిన్ క్యారెక్టర్, కొంచెం విలనిజం ఉన్న క్యారెక్టర్ నేను చేయగలనో లేదో అని ఒక సందేహాన్ని డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. కానీ డైరెక్టర్ గారు మాత్రం ఒప్పుకోలేదు. సార్ శ్రీనివాస్ గారు, మీరు ఈ చిత్రంలో ఈ క్యారెక్టర్ చేస్తేనే, ఈ పాత్ర చేస్తేనే నేను ఒంగోలు వస్తాను అని చెప్పి గట్టిగా చెప్పడం, నేను ఈ చిత్రంలో ఈ పాత్రని కొంటిసూరి మా కొండబాబు, కెల్లా కొండబాబు వాళ్ళ మావి క్యారెక్టర్కి నేను చేయడం జరిగింది. ఈ చిత్రంలో గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమా మొత్తం కూడా 7 రోజుల్లో రాత్రి బవళ్ళు బాగా పనిచేసాము. ఉదయాన్నే 6ంటికి సెట్లోకి వెళ్ళాము, నైట్ మళ్ళీ 12-1 గంటకి కొత్తపట్నం, పాదర్తి ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం, నైట్ అంతా కూడా 13 సెప్టెంబర్ ఫిలిం రిలీజ్ అవుతుందండి. సో రిలీజ్ అయిన వెంటనే యూట్యూబ్ లింక్ ని మీ బాధ్యతగా మన ఒంగోలు మన సుహారి ఎంటర్టైన్మెంట్స్ ఒక ఫిలిం చేశారు అనే ఒక సద్భావనతో ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. జస్ట్ వాట్సాప్ స్టేటస్ పెట్టేసి వదిలేకుండా కొంచెం పుష్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే తీస్తున్నాం ఏమండి తీస్తున్నాం. ఓకే కొంచెం కాల్ దగ్గరికి ఓకే. సుబ్బారావు మధ్య మా మామయ్య దగ్గర ఓకేనండి. ఓకే రిలాక్స్. ఓకేనండి. నా ఇంటర్మీడియట్ మిత్రులు రామస్వామి, రవి, సార్ కొంచెం చూడాలి సార్. ఓకే సార్.
ఏమండి కొంచెం మొబైల్. ఓకే రిలాక్స్. ఓకే సార్ మీరు సార్ గెస్ట్ వా సార్ మీరు కాలో పెట్టు కానీ ఓకే సార్ ఓకే. ఓకేనండి. ఇటు చూడాలి, ఇటు కూడా చూడండి. ఓకే.